ఎట్టా ఉంటుందో ఒక్కసారి చూపించండి. ఎత్తవతలు పడదప్ప నా కొడుకుని. సాంబశివ, ఇదే నా కొడుకుని. తర్వాత సంగతి తర్వాత. సాంబశివా, నీ అన్న చెప్పినట్టు ఇది చాలా చిత్రమైంది. ఇంకా మీరు ఎన్ని సంకలు నాకినా నా నుండి తప్పించుకోలేరు. మక్కిలెరగొట్టి మరి లెక్కలు తీస్తా. సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు, సంపద కాపాడేవాడు కూడా సైనికుడే. ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని నిరూపిస్తా. ఇంట్లో వాళ్ళందరూ 5 నిమిషాలు ఊపిరి పీల్చుకోండి. ఆ తర్వాత మీరు పీల్చే శ్వాసకు కూడా లెక్క చెప్పాల్సి వస్తుంది. బట్టలు ప్యాక్ అయినట్టున్నాయి. పటంతి గాలాడుద్ది. ఆఫీసర్, ఈడి ట్రాక్ రికార్డ్ కి బ్రేక్ వేసి ఈడి చరిత్రకు సీలేశాక ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. అసలు రైడ్ ఇప్పుడే మొదలైంది. ఇది హిస్టారిక్ కాబోతుంది. ఆఫీసర్స్, చరిత్ర సృష్టించడానికి సిద్ధం కండి. చెప్పండి జగ్గయ్య గారు, ఎందుకు పిలిచారు? 5 లక్షలు ఇస్తాను. ఈ రైడ్ ఆపేసిపో. 5 కోట్లు ఇచ్చిన ఆపనం. తిక్కనాయారా, 5 లక్షలు ఎన్ని సున్నాలంటే తెలుసా నీకు? సున్నాలు పెంచి లంచంతో నన్ను పంచలేరు. రేపు నువ్వు రిటైర్ అయినాక నీకు పెన్షన్ కోసం కూడా లంచం ఇవ్వాల్సి వస్తుంది. సున్నాల్లోనే సుఖం ఉంది. నీ నిజాయితీ నీకేమి ఇవ్వదురా. ఎన్ని సున్నాలున్నా, ఎంత డబ్బున్నా బంగారు పళ్ళను తినగలరు గాని బంగారు పళ్ళాన్ని తినలేరు. స్వార్థపరుడికి మంచి భోజనం ఉండొచ్చు, నిజాయితీ పరుడికి మంచి నిద్ర ఉంటుంది. నేను తెగిస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? తెగించండి జగ్గయ్య గారు, ఒకసారి చూడాలనుంది, ప్లీజ్. ఇదిగో ఆఫీసర్లో, సంధికి మీ రాజు ఒప్పుకోలేదు. అందుకే సైన్యానికి చెప్తున్నాను, ఆ లోపల దొరికిన బంగారం అంతా మీరు పంచుకోండి. రైడ్ ఆపేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి. వెళ్ళండి, బాతకండి. అది అందరూ మొహట పడుతున్నారు. నా ఓడి జగ్గయ్య గారికి. అవును సార్, మా నాన్న గుండె ఆపరేషన్ చేయించాలి.
₹1,00,000 అవుతుందన్నారు డాక్టర్లు. నా జీతం 3,500. ఆ 1,00,000 సంపాదించేలోపు ఆయన గుండె ఎక్కడ ఆగిపోతుందో అని భయంగా ఉంది సార్. మా చెల్లి పెళ్లి చేయాలి సార్. 2 లక్షలు కట్నం అడిగారు. కట్నం అడగడం నేరం కానప్పుడు లంచం నేరం ఎలా అవుతుంది సార్? ఇదే నా ఫస్ట్ రైడ్. అప్పుడే లంచమా? నాది ఫస్ట్ రైడే. ఫస్ట్ రైడ్ తో లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇలాంటి ఆఫర్లు మళ్ళీ మళ్ళీ రావు. నాకు ఓకే. బహుశా ఇదే నా చివరి రైడేమో సార్. నెక్స్ట్ మంత్ నేను రిటైర్ అవుతున్నాను సార్. ఇంతవరకు నేను లంచం తీసుకోలేదు, తీసుకోను. అమ్మయ్యా, ఒక వాడా తగ్గింది. మరి నీ సంగతి ఏంటి? ఈ చాకరీ నా వల్ల కాదండి. నాకు ఓకే. ఓకే, ఏ నువ్వే రిచ్ అయిపోవాలా? నాది కూడా సేమ్ ఫీలింగ్. డబుల్ ఓకే. నాది కూడా సేమ్ ఫీలింగ్. అవసరాలు అందరికీ ఉంటాయి, అవకాశాలు కొందరికే వస్తాయి. ఈ ఒక్క రైడ్ జరిగితే దేశం ఏ మారిపోదు, కానీ ఈ రైడ్ వల్ల మన జీవితాలే మారిపోవచ్చు. అందుకే కులం చెడ్డ సుఖం దక్కాలి. దొంగతనం చెయ్యాలని డిసైడ్ అయినప్పుడు ₹100 కాదు 100 కోట్లు కొట్టాలి. 200 కోట్లనే మేము రెడీ. ఈ మాత్రానికి వీడి ఆఫర్ ఇస్తే అదే మొత్తం పట్టుకుంటే ఈ ట్విస్ట్ నేను ఊహించలేదు. అమ్మ బచ్చన్ బాబు, పెద్ద మొత్తంలో పట్టుకొని మనమే పెద్ద ఆఫర్ ఇద్దాం. ఏమంటారు? ఈ ఇంట్లో ఇంచు కూడా వదలకండి. తవ్వినోడికి తవ్వినంత, పట్టుకోనోడికి పట్టుకోనంత. గోడలు బద్దలు కొట్టండి, లాకర్లు పగల కొట్టండి, ఎవరైనా అడ్డొస్తే రక్ కొట్టండి. ఆఫీసులో అందరితో మాట్లాడాను, మీరేం టెన్షన్ పడకండి, భయపడకండి. మమ్మల్ని డబ్బుతో మీరు కొనలేరు మిస్టర్ జగ్గయ్య. ఈ రైడ్ యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతుంది. నేను వేసుకున్నది ప్యాంటు షర్టు కాదు, నీతి నిజాయితీ. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ నాన్నగారు? ఇలా అయితే ఎలా బాబు గారు? ఆఫీసర్స్ అటాక్! రామ్మూర్తి గారు, సుబ్బారాయుడు గారు, ఈయన ఈ ఊరు హెడ్ మాస్టర్, ఈయనేమో పోస్ట్ మాస్టర్. ఈ రేడ్ కి వీళ్లే విట్నెస్. అయ్యా, ఇందులో మా ప్రమేయం ఏం లేదు. మీరే మాకు దేవుడు. దయచేసి మమ్మల్ని క్షమించండి. నమస్కారం. లేవండి. చిన్న మాట వినరావమ్మా, ఓ చిగురాకులలో తిలకమ్మా, చిన్న మాట వినరావమ్మా. బామ్మగారు, ముత్యంజగయ్య గారు మీరేమవుతారు? ఏమండి మిమ్మల్ని? బామ్మగారు, ఏ మ్యాన్, ఎవరు నువ్వు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. వచ్చారా? అనుకున్నా మా జగ్గయ్యకి ఏదో ఒక రోజు ఇట్లాంటిది ఏదో జరుగుద్దని నేను ఎప్పుడో అనుకున్నా. పాడు చేసావుగా, మొత్తం నాశనం చేసావుగా. నువ్వు అసలు నా గదిలోకి ఎందుకు వచ్చా? శుభ్రంగా పాటలు వింటా, గోడవతల నా శేఖర్ జ్ఞాపకాలతో బతుకుతుంటే ఇదేమైట పాడైపోయి సచ్చింది. ఆ గోడేమో అమాంతం పెరిగిపోయి సచ్చింది. శేఖర్ మీ ఆయన? నో, నా ప్రియుడు అచ్చ నాగేశ్వరరావులా ఉండేవాడు. ఆ రోజుల్లో అమాంతంగా గోడ పెరిగిందన్నారు. ఏ గోడండి? పాట పాడు చేసింది కాక ప్రశ్నలోట నేను చెప్పనా? చెప్పండి బామ్మగారు ప్లీజ్. నా పాట నేను వింటేనే చెప్తా. అది కాదండి. ఏది కాదు? ఆయనతో అనుభవాలు ఎలాగూ లేవు, కనీసం జ్ఞాపకాలతో కూడా బతకనివ్వరా? నేనిప్పుడు పాట విని తీరాలి, అంతే. ఓ చిగురాకులలో తిలకమ్మా, చిన్న మాట వినరావమ్మా. దట్స్ ఏ గుడ్ వన్. అచ్చా అక్కినేలా చేసావు. ఆయనలో స్టెప్పులు వేస్తావా? స్టెప్లా? ఏ గోడ చూడాలని లేదా? ఉంది. మరి నాకు కూడా అక్కినేని స్టెప్పులు చూడాలని ఉంది. కమాన్ డాన్స్. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియా దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది మల్లె పూలు గొల్లు మన్నది పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన వేడుది బొంటిలో జోరుది వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోనా గోడ చూడాలి అంతేగా అంతే బామ్మగారు పద ప్లీజ్